పిల్లలు షాపింగ్కి వచ్చాక వాళ్ళ అమ్మ నాన్నలకైతే ఒక గేమ్ని పెడతారు. ఇక ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయమని అయితే అంటూ ఉంటారు. అది విని వరలక్ష్మి అయితే, ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ, ఏదో షాపింగ్కి వచ్చాం, ఏదో కొనుక్కొని వెళ్ళిపోదాం అంతే, ఇప్పుడు ఏమీ వద్దు, ఇదేమైనా మన ఇల్లా ఏంటా అని చెప్పి అంటూ ఉంటారు. అది అంటూ ఉంటుంది వరలక్ష్మి. అది విని విష్ణు అయితే, వాళ్ళకి చేత కాదమ్మా, చేతకాని వాళ్ళు అలానే అంటారమ్మా అని చెప్పి విష్ణు అంటాడు. ఆ మాటలు విని వరలక్ష్మి అయితే, సరేలేండి, నాకెందుకు చేత కాదు, నేనెందుకు ఆడను, నేను ఆడుతాను, పదండి మన ఇద్దరం వెళ్ళి డ్రెస్సెస్ కొనుక్కుందాం, మీకు నచ్చింది నేను కొంటాను, నాకు నచ్చింది మీరు కొనాలి అని చెప్పి అయితే వాళ్ళిద్దరూ అయితే అలా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా ఇంతలో విష్ణుకి అయితే అక్కడ ఉన్న ఒక కోట్ని చూస్తాడు. ఆ కోట్ని చూసి దానికి ఉన్న బిల్లుని చూస్తాడు. బిల్లుని చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు, ఎస్, ఈ కోటే నేను తీసుకుంటాను. ఇప్పుడు వరలక్ష్మి ఇంత రేటు ఉన్నది కొనలేదు, ఉండలేదు, అప్పుడు ఓడిపోతుంది కదా, నేను ఎలాగైనా సరే వరలక్ష్మిని ఓడించే తీరుతాను, ఈ కోటే నాకు కావాలని పెడతానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక విష్ణు ఆ కోట్ని అలా చూస్తూ ఉండగా వరలక్ష్మి అయితే, ఏంటి చెప్పండి, మీకు ఆ కోట్ నచ్చిందా, తీసుకుంటారా చెప్పండి, అలా అయితే నేను ఇప్పుడే వెళ్ళి బిల్ వేయించేస్తానని చెప్పి వరలక్ష్మి అంటుంది. అవును, నాకు ఈ కోటే నచ్చింది, నాకు ఇదే కావాలని చెప్పి విష్ణు అంటాడు. ఇక వరలక్ష్మి అయితే అది తీసుకొని అక్కడ ఉన్న బిల్లుని అయితే చూస్తుంది. అది చూసి వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇంత బిల్లా, ఇప్పుడు నేను ఎలా కట్టాలని చెప్పి వరలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.